మీకు ఎట్లా నోరు వస్తుంది? మళ్ళీ నిరుద్యోగ సమస్యను మీరు అడ్డం పెట్టుకొని మళ్ళీ మీరు మీ కుటుంబ రాజకీయాలు లేదా మీ ధన రాజకీయాలకు పాల్పడాలని చూస్తున్నారా? కాబట్టి మీరు కావాలంటే మీ పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి నేతలు ఎవరైనా ఉన్నా లేదా మీ పార్టీ కార్యకర్తలతోనైనా ఈ నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడించండి, సంతోషిస్తారు. కాబట్టి నిరుద్యోగులని వాళ్ళ రోడ్డున పడేసినటువంటి పార్టీ మీది. ఆ రోజు ఏం మాట్లాడిండయా మీ అయ్యా? గౌరవనీయులైనటువంటి ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి వయసు రీత్యా అలాంటి ఒక మంచి ఉద్యమకారుడిగా గుర్తింపు పొందినటువంటి మీ నాయన ఏం మాట్లాడిండు? తెలంగాణ వస్తే మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలని మనకు వస్తాయన్నాడు. ఎవరింటికి వచ్చినాయి ఉద్యోగాలు? పదవులు ఎవరికి వచ్చినాయి? సీఎం పదవి 10 ఏళ్ళు ఎవరు పరిపాలించారు? డిప్యూటీ సీఎం ఎవరున్నారు? చెల్లి ఓడిపోతే చెల్లిని తీసుకొచ్చి ఎమ్మెల్సీగా చేసింది ఎవరు? కుటుంబ పాలన కాదా మీది?